ఉపవాసాల మధ్యలో ఏర్పాటు చేస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీని ఎత్తివేయాలని న్యూ సాయినగర్ అసోసియేషన్ కాలనీలు డిమాండ్ చేశారు. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ హయాత్ నగర్ లో ఉన్న మైనార్టీ కాలేజీని ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటి? ఇప్పటికే ఇక్కడ అన్ని కాలేజీ హాస్టల్స్ తో మేము నానా ఇబ్బందులకు గురవుతున్నాం. ఇక్కడ రోడ్లు అన్ని 20 ఫీట్స్ ఉంటాయి. ఒక చిన్న ఫంక్షన్ నిర్వహిస్తేనే ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నాం. మా కాలనీలలో నివసించే మహిళలకు ఇప్పటికే భద్రత లేదు. దీనికి తోడు ఒక మైనార్టీ కళాశాల పెడితే చాలా ఇబ్బందులు పడతాం. ఈ కాలేజీ విషయంపై కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడి అధికారులు చర్యలు తీసుకొని మైనార్టీ కాలేజీకి పర్మిషన్ రద్దు చేయాలి. లేని పక్షంలో పర్మిషన్ రద్దయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి, బీజేపీ నాయకులు పవన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అరే నీళ్ళు ఎక్కువ కోసరా, పాలు ఎక్కువ కోసరా, ఎవరు ఎక్కడోళ్ళు మంచిగా లేదు చూపి. అక్కడ నేను కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చి స్పందించిపోయాడు. వచ్చిన కలెక్టర్ కొంచెం తెలిసి ఉండాలి కదా, ఆ కలెక్టర్ కొంచెం అవగాహన ఉండాలి కదా. అవగాహన లేకుండా పనిచేస్తే ఎట్లా కలెక్టర్ అయినా అని ఎందుకు అడుగుతుందంటే ఈ ఖాళీలో ఉండే ప్రతి ఒక్క బాధ ఉండలేక ఇదంతా నేను ప్రజల ముందు అడగాల్సి వస్తుంది. అక్కడ ఫస్ట్ పార్టీ ప్రెసిడెంట్ అదే కలెక్టర్ వచ్చే కలెక్టర్ చూపారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే రేపు పొద్దున ఆడ పార్టీ దాన్ని ఖచ్చితంగా అపార్ట్మెంట్ చేసి అమ్ముకుంటేనే కొట్టుకుంటుందని నేను కాలనీలతో పాటు వచ్చిన పెద్దలతో పాటు 100% నేను ముందుండి నేను ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాను. పిల్లలని వచ్చిన ప్రజలకు మరొకసారి అందరికీ నేను ఏ రోజు ప్రజల ముందుకు వెళ్ళి నేను మాట్లాడదు. నార్మల్గా మున్సిపాలిటీ మీటింగ్ అయితే అక్కడ మీటింగ్ అయితే ఇక్కడ మీటింగ్ అయితే అందరికీ కలిసిన. ఈ రోజు నా కాలనీ నా వాడలో ఉన్న సమస్య కాబట్టి మీ అందరికీ శుభేచ్ఛ నమస్తే చేస్తున్నా. మాతో పాటు మీ అందరూ ముందుండి ఒక కాలేజీని బంద్ చేయించి దాన్ని కమర్షియల్ కాకుండా అపార్ట్మెంట్ చేయించి అమ్ముతారని చెప్పేసి మీ అందరూ ఉద్యమం చేయాలని చెప్పి చెప్తున్నాం. దేవునికి ఇచ్చిన అలా ట్రాఫిక్ జామే. అసలు కలెక్టర్ వచ్చి మరొకసారి చెప్తున్నా, కలెక్టర్ వచ్చి దాన్ని ఎట్లా ఎంక్వైరీ చేసి పార్కింగ్ చేసుకుంటా మీకు నేను మెడికల్ కాలేజీకి ఎట్లా ఇచ్చిందో నాకు అర్థం కాదు. ఫస్ట్ మైనార్టీ అన్నాడు, తర్వాత మెడికల్ అన్నాడు, తర్వాత ఇది అన్నాడు. మైనార్టీకి ఏనాడు అలా ఏది పెట్టదని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ నేను ఈ యొక్క పిల్లవారికి అందరికి పెద్దలకు అందరూ నమస్కారం తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఉచితంగా ప్రతి ఒక్క పరిశీలన చేస్తా. అట్లా ఏమైనా కాలు నుంచి ఈ వార్డు నుంచి ఏమైనా వస్తే వాళ్ళకి ఫీజు తక్కువ తీసుకుంటా అని అది ప్రాణి చేయడం జరిగింది. మేయర్ ముందు, కమిషనర్ ముందు. సరే హాస్పిటల్ ఉన్న కరోనా ప్లేస్ గా మేము మా డాడీ ఉప్పల్ ఆదిత్య హాస్పిటల్ వేసిన బెడ్ దొరకదు. అసలు బెడ్ దొరకక పరిస్థితి ఇట్లేదు. నా కాలనీ నుంచి ఎవరు వచ్చినా ఆలయ నుంచి ప్రతి ఒక్కరు చేస్తానని చెప్పి మేయర్ గారు చెప్తే ఒప్పుకుంటే ఆ రోజు పెద్ద మనుషులు అందరూ ఎట్లా చేద్దాం, ఇట్లా ఈ హాస్పిటల్ అయితే ఖచ్చితంగా కావాలంటారు. హాస్పిటల్ పెద్ద ఉంటుందా ఉండదు చూద్దాం, ఇంత లోపల పెడుతుండేది ఏం నడుస్తుంది అని చెప్పి అందరితో అనడం జరిగింది. అందరూ దాంతో ఒప్పుకోవడం జరిగింది, హాస్పిటల్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ నడవదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఫిర్యాదులో ఎన్ని హాస్పిటల్ ఉన్నా అన్ని హాస్పిటల్ ఉన్నాయి. సరే పెట్టుకుని నడవదాన్ని ఇల్లే తినప్పుడు నాకు మాత్రం ట్రీట్మెంట్ ఏం చేస్తారు. దాని తర్వాత ఇది కొద్ది రోజుల కింద ఇది ఒక 3 months బ్యాక్ ఇది కాలేజీ పెడుతున్నాము, మైనార్టీ పెడుతురా ఏది పెడుతురా సంబంధం లేదు. మైనార్టీ పెట్టినా ఏది పెట్టినా అన్న మినిమం 1000 strength 700 నుంచి 1000 strength ఉండే బిల్డింగ్ అది. ఆ రోజులలో పర్మిషన్ ఎట్లు ఇచ్చారో ఆ 10 ఏళ్ళ కింద 7 ఏళ్ళ కింద నాకైతే తెలియదు. అది గ్రామ పంచాయతీ పర్మిషన్ 25 ఫీట్ల రోడ్ల నీకు 5 floors ఎట్లు ఇచ్చారో తెలియదు. కాకపోతే మొన్న 2.5 months బ్యాక్ మైనార్టీ అని బోర్డు పెట్టగానే తెలియగానే నాకు ఖాళీలో పెద్ద మనుషులు చెప్పగానే నేను సయానా వెళ్ళి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నేనేమో లెటర్ బ్యాడ్గా కొట్టే దేవుని కొట్టే మామూలుగా పేపర్ మీద రాసి ఇట్లాంటిది అక్కడ పెట్టకు సార్ అని చెప్తే ఖచ్చితంగా పెట్టాము అని చెప్పి 5 days ఉన్నాయి. దాని తర్వాత ఒక 1 month లోపు నేను ఇక్కడ ఉన్న గాలనగర్ బండి కన్వెన్షన్ గాలనగర్లో కలిస్తే తమకు తీసేసారు. ఇది ఒక మెడికల్ కాలేజ్ పెడతారు, మీరేం టెన్షన్ పడకూడదు. తమకు మెడికల్ కాలేజ్ పెడితే వీళ్ళు అంతా పెడితే స్ట్రెంత్ 200-300 కంటే ఎక్కువ ఉండరు. ఒక క్లాస్ రూమ్లో 15 మంది కంటే ఎక్కువ ఉండరు. తమ్ముడు ఏం కాదంటే నేను సంతోషంగా ఫీల్ అయినా. దాంతోపాటు అప్పుడే అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. మెడికల్ కాలేజ్ బోర్డు పెడితే అందరం సరే ఎందుకు ఇబ్బంది ఎందుకు అన్నాం. నేను సరే మళ్ళీ సరే అని చెప్పేసి ఒక మళ్ళీ 15 days 20 days అయిపోయి అందరం హ్యాపీగా ఉన్నాం. కాలేజీలో వాళ్ళు ఇంకా ఊపిరి తెలుసుకొని అరే మెడికల్ కాలేజ్ కట్టాలి, దీంతో ఏమి ఇబ్బంది ఉండదు, మెడికల్ హాస్పిటల్ కంటే కాలేజీ నయంగా అని చెప్పేసి అందరూ క్షమించడం జరిగింది. సరే మెడికల్ కాలేజీ అని చెప్పాక దాని తర్వాత నిన్న మొన్న ఒక 7 days బ్యాక్ ఇది మెడికల్ కాలేజ్ ఉంటుంది కార్యక్రమం.